అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. సింధ్ భగత్ సింగ్ గా పేరు సంపాదించిన హేము కలాని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగించిన పోరు అనితర సాధ్యం. బ్రిటిష్ పాలకులకు దౌత్యానికి బలైన మహాయోధులలో కలాని పేరు చిరమరణీయం. ఈ సింధీ హిందూ స్వాతంత్ర సమర యోధుడిని ఉరితీసినప్పుడు మీ చివరి కోరిక ఏమిటని బ్రిటిష్ అధికారులు అడిగినప్పుడు ఇంక్విలాబ్ జిందాబాద్, వందే మాతరం అనే నినాదాలు చేసి ధిరోదాత్తుడిగా పేరుగాంచాడు. ఆయన మరణానంతరం జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు ఎంతగానో ప్రశంసించారు. ఆయన జన్మస్థలమైన పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతీయులు మాత్రం ఆయనను విస్మరించారు. హేము ప్రారంభ జీవితం, స్వాతంత్ర సమరం, ఇతర ఉద్యమాలు ఆయన భావజాలం, విశ్వాసాలను ఎలా ప్రభావితం చేశాయి, బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నప్పుడు ఆయన ధిక్కరణ వంటివి ఎప్పటికీ గుర్తించుకోదగినవి. హేము మార్చి 23, 1923న జన్మించినట్లు కొందరు చెబుతున్నారు. ఆయన జన్మస్థలం పాకిస్తాన్ లోని సింధ్. హేముపై జెదోలాల్వానీ అనే ఓ పుస్తకం రాశారు. హేము రాజకీయ ఒరవడిని ఆయన మామ డాక్టర్ మంగారం కలాని ప్రభావితం చేశారు. ఆయన వలసవాద వ్యతిరేక పోరాటంలో ఎక్కువగా పాల్గొన్నారు. 19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే వలసవాద వ్యతిరేక ఉద్యమం వైపు యువతను ఆకర్షించే లక్ష్యంతో తన ప్రాంతంలో సమావేశాలకు కలాని నాయకత్వం వహించారు. తెల్లవారి గుండెల్లో రైలు పరిగెత్తించేలా 1942 మే 16న లాహోర్ కు వెళ్తున్న రైలు సంగర్ లో దోపిడీకి గురై అప్పుడే హేముపై కేసు ప్రత్యేక ట్రిబ్యునల్ లో దాఖలైంది. తమ చర్యలకు అడ్డు వస్తున్నాడని కలానికి బ్రిటిష్ న్యాయ అధికారులు ముందు 10 ఏళ్లు జైలు శిక్ష వేసినా చివరకు ఉరిశిక్షను ఖరారు చేశారు. అలా దేశం కోసం బలైన హేము గురించి జనవరి 26, 1943న జవహర్లాల్ నెహ్రూ హేము ఇలా అన్నారు: నా మనసు సింధ్ కు ప్రయాణించింది. అతని నేరం సరిగ్గా రుజువు చేయబడిందో లేదో కానీ ఈ ఉరితీత భారతదేశం అంతటా, ముఖ్యంగా యువతలో చాలా విస్తృతమైన పరిణామాలను కలిగిస్తోందని నాకు అనిపించింది అని నెహ్రూ కరాచీకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా సుక్కూర్ ను సందర్శించి హేము తల్లిని ఓదార్చారు. 1983లో హేము 60వ పుట్టినరోజు సుక్కూరులో అతనిని ఉరితీసిన 40 సంవత్సరాలకు గుర్తుగా ఈ ధిరోదాత్తుడైన స్వాతంత్ర సమరశీలికి నివాళిగా భారత ప్రధాని ఇందిరాగాంధీ హేము కలాని స్మారక స్టాంపును విడుదల చేశారు.